హైమమ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారు ఇద్దరు కలిసి చేస్తున్న మూవీ డ్రాగన్. ఆ మూవీ ఆగిపోయిందని రూమర్స్ జరుగుతున్నాయి. మరి ఎంత మాత్రం నిజమో ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మూవీ కోసం బాగా బరువు తగ్గి లుక్ ను మార్చుకున్న తారక్ ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నారని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే కొంతకాలంగా షూటింగ్ ఆగిపోవడంతో హీరో డైరెక్టర్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతుండడంతో ఒకేసారిగా షాక్ అవుతున్నారు. మొదటి షెడ్యూల్ అవుట్పుట్ ఎన్టీఆర్ కు నచ్చలేదని కారణంతో స్క్రిప్ట్ మార్పులపై దర్శకుడితో విభేదాలు తలెత్తాయని రూమర్స్ స్ప్రెడ్ అవ్వడంతో సోషల్ మీడియా మొత్తం నిజమే అనుకుంటున్నారు. ప్రాజెక్ట్ ను కొంతకాలం పాటు పాజ్ చేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభిమానులు స్పందించి క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఎవరి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. మైత్రి గాని, నీల్ గాని, తారక్ గాని ఎవరు స్పందించలేదు. దీంతో ఏం జరగబోతుందని సినీ ప్రియులు డిస్కస్ చేస్తున్నారు. అయితే దానికి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయాలు పడుతున్నారు. ఎందుకంటే బడా హీరోల సినిమాలు టైంలో ఇలాంటి రూమర్లు కామన్ అని. ముఖ్యంగా తారక్ ఇప్పటికే నటించిన దేవర మూవీ సమయంలో సేమ్ ఇలాంటి వార్తలు వచ్చాయి. వాటిపై పెద్ద చర్చలు జరిగినా ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత అంతా నార్మల్ అయ్యింది. సినిమా రిలీజ్ అయింది, అందరిని ఆకట్టుకుంది, సీక్వెల్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ విషయానికి వస్తే ఆయన లెక్క వేరు. సైలెంట్ గా గానీ కనిపిస్తారు, కానీ టెక్నీషియన్స్ నటులను ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. సరైన విధంగా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తారు, ఎక్కడ తొందరపడరు. సినిమా షూటింగ్ టైంలో వచ్చే రూమర్స్ ను పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు తారక్ అసంతృప్తి చెందారని, నీల్ తో అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలను అబద్ధమేనని తెలుస్తుంది. ఇప్పటికే కొంత భాగం షూట్ కూడా కంప్లీట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక ఫోటేజ్ చూసుకొని అందుకు తగ్గట్టు నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందుకే కొత్త షెడ్యూల్ మొదలు కాలేదు. అయితే రీరైట్ అనేది కేజీఎఫ్, సలార్ సినిమాలకు ఫాలో అయ్యారు నీల్. అది ఆయన క్రియేటివ్ ప్రాసెస్ లో భాగమే. అంతే తప్ప ఏదో జరిగిందనుకోవడం పుకారు మాత్రమే. ఫైనల్ గా నేను చెప్పబోయేది ఏంటంటే, ఇలాంటివి జరుగుతున్నప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నేను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ ని గట్టిగా నమ్మాను. రవి గారు ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూ ఉన్నారు ఈ సినిమా ఒక ఇంటర్నేషనల్ మూవీ అని. స్క్రిప్ట్ ప్రకారంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. అది నా అభిప్రాయం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఒక్కసారి స్క్రిప్ట్ ని ఎంచుకున్నారు అంటే అదే స్క్రిప్ట్ తో మూవ్ ఆన్ అయిపోతారు. ప్రశాంత్ నీల్ నమ్మి మూవీ చేస్తున్నారు. అలాంటిది స్క్రిప్ట్ నచ్చలేదని ఇవన్నీ ఒక రూమర్స్ మాత్రమే నేను అనుకుంటున్నాను. బట్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకెన్నో కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.